నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది? ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటిగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం ఏంటంటే కొంచెం బలహీనంగా అని చెప్తాను, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మ, మకర రాశి వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది? నవగ్రహాల స్థితిగతులు వీరికి అనుకూలిస్తున్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? తప్పకుండా నాన్న. మకర రాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళకి గత మాసంగా అంతకుముందు మాసం కంటే కూడా ఈ మాసం కొంచెం అనుకూలంగా ఏ పనైనా విజయవంతంగా సాధించే లక్షణాలు కనిపిస్తున్నాయి. చక్కగా వివాహం అయ్యి మంచి అమ్మాయి రావడం, మంచి అబ్బాయి రావడం అలా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసంలో. ఇంకా వ్యాపారస్తులకి జీవిత భాగస్వామి వాళ్ళ కాస్తంత ప్రతికూల కనిపిస్తుంది వాళ్ళ దగ్గర. సప్తమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కాస్తంత అంటే విధంగా ఏంటంటే వీళ్ళు స్లో ఉంటే వాళ్ళు స్పీడ్ ఉండడం, వీళ్ళు స్పీడ్ ఉంటే వాళ్ళు స్లో ఉండడం, అలా ఆపోజిట్గా కనిపిస్తుంది. అంటే అది ప్రతికూలం అని అనుకోవాలి. కాకపోతే ఏంటంటే కాస్తంత అనుకూలంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ ఒకరు తగ్గాలి, ఒకరు మాట్లాడాలి, గట్టిగా ఉండాలి, ఒకరు నార్మల్గా సాఫ్ట్గా చెప్పాలనుకుంటాం కదా. ఆ లక్షణాలు కూడా చూసుకుంటే పాజిటివ్గా చూసుకోవచ్చు. ఆ విధమైన విషయాలను చూసుకోవచ్చు. అలా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు వ్యాపారాల రంగాల్లో కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళకి పార్ట్నర్స్ ఇలా ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. మొండితనం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ పని అవ్వాలి, ఆ పని సాధించాలి, తీరాలనే మొండితనం మాత్రం ఉంటుంది. అది సాఫ్ట్గా అయినా గట్టిగా అయినా, అంటే గట్టిగా మాట్లాడినా నెమ్మగా మాట్లాడినా మొండితనం మాత్రం తగ్గదు. ఆ విధమైన పార్ట్నర్స్ ఈ మాసంలో వీళ్ళకి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. మకర రాశి వాళ్ళకి ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాలు, కొత్త ప్లేసులకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. చక్కగా కనిపిస్తున్నాయి. వెళ్ళే అవకాశం, ఉన్న ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. సో పోవడం వల్ల మంచి కానీ చెడు అయితే కాదు. అందుకే దశమ స్థానంలో రవి అంత బలహీనంగా ఉండడం వల్ల కెరీర్ పరంగా కొంతమందికి మార్పులు చేర్పులు జరుగుతాయి. అది కాస్త మంచి ఫలితాలు ఇవ్వడానికి, మంచి మార్గాలకు వెళ్ళడానికి. ఒకరు ఉద్యోగం పోయిందని బాధపడద్దు, ఉద్యోగం పోయింది నాకు అయ్యో అని చెప్పి, మంచి ఉద్యోగం, దీనికంటే బెటర్ ఉద్యోగం దొరకడానికి ఈ ఉద్యోగం పోతుంది. అలాగని మనం పోగొట్టుకోవద్దు. అంటే ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం వస్తుంది కానీ ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోకూడదు. అనుకోకుండా జరిగిన విషయాలు, అది సప్తమ కుజుడు కొన్ని విషయాల్లో ఏంటంటే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని అది మంచి ఫలితాలు ఇవ్వచ్చు, చెడు ఫలితాలు ఇవ్వచ్చు. సో మంచి ఫలితాల్లో తీసుకున్నప్పుడు ఏంటంటే కొంతమందికి ఉద్యోగాలు తీసేసి ఆయన మంచి ఉద్యోగాలు మంచి స్థాయిలో కూర్చోబెట్టడానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే మకర రాశిలో కుజుడు ఉచ్చస్థానం, కర్కాటక రాశిలో నీచస్థానం, బలహీనంగా ఉన్నట్టు. అదే మకరలో అయితే బలంగా ఉన్నట్టు. సో కొంతమందికి మకర రాశి వాళ్ళకి కుజుడు యోగం బాగుంటే, జన్మజాతకంలో యోగం బాగుంటే ఆ స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకెళ్తాడు స్పీడ్గా. ఖచ్చితంగా మంచి స్థాయిలో కూర్చోబెడతాడు తీసుకెళ్ళి. ఒకవేళ కుజుడు వాళ్ళ జాతకంలో కూడా కుజుడు బాగాలేకపోతే ఇప్పుడున్న స్థాయి నుంచి దించేస్తారు కిందకి.
ఇంకాస్త కిందకి దిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రవి బలహీనంగా ఉండడం వల్ల దిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఏం జరిగినా మంచికే జరిగింది అనుకోని, ఇది మా మంచికే, ఒకటి ఉద్యోగం పోయింది మా మంచికే, మంచి ఉద్యోగం దొరుకుతుంది. సో వ్యాపారం ఆగింది, కొత్త వ్యాపారం కొత్త పార్ట్నర్ వస్తారన్నతం. ఇప్పుడు ఈ ఒక పార్ట్నర్స్ ఆల్రెడీ అనుకున్నారు, అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసే మూమెంట్లో నేను నీతో వ్యాపారం చేయట్లేదు, నాకు నీతో చేయడం ఇష్టం లేదు అని చెప్పేశారు అనుకోండి, అంటే ఇతనికన్నా మంచి ఆయన వస్తారని అర్థం, ఇతనికన్నా బెటర్ ఆపర్చునిటీ వస్తుందని అర్థం. సో ఆ పెద్ద వ్యాపారం చేస్తాను అర్థం. సో చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఆగిపోయింది, దానికంటే పెద్ద వ్యాపారం చేస్తాను అర్థం. అలాంటి ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఇది అనుకూలంగా తీసుకోవాలా ప్రతికూలంగా తీసుకోవాలా అంటే అనుకూలంగానే తీసుకోవాలి. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి కానీ, సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కానీ, అలాగే ఏలినాటి శని కూడా వీళ్ళకి నడుస్తూ ఉంది కాబట్టి వీటన్నిటి అనుకూలత కోసం మరి ఎలాంటి పూజా కార్యక్రమాలు అవలంబించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి? తప్పకుండా అన్న. దశమ స్థానంలో రవి ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన భయం వస్తుంది. ఆ భయాన్ని అధిగమించాలి. మేము చేయలేమేమో, మా వల్ల కాదేమో అని ఒక భయం కలుగుతుంది. ఆ భయాన్ని అధిగమించాలంటే చక్కగా హనుమాన్ చాలీస చదువుకోవడం, హనుమాన్ చాలీస చదువుతూ ఉండడం కంటిన్యూ, అయితే ఓం నమో హనుమతే నమః అనుకోవడం, శివాయ గురువే నమః అనుకోవడం, ఇలాంటి మధ్యాంతి మంత్రాలతో ఏదో ఒక స్తోత్రపారాయణ చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటే అన్ని పనులు అవుతాయి. వ్యాపారాల్లో రాణించాలనుకునే వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆరాధన చేయాలి. సో మంగళవారం గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా మారుతుంది. సో వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తారో వీళ్ళందరూ ఆదివారం చక్కగా నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. సో నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వల్ల అన్ని అనుకూలంగా మారుతుంది. సో మకర రాశి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళందరూ నవగ్రహ ప్రదక్షిణ ఆదివారం పూట చేయాలి. వ్యాపారాల్లో ముఖ్యంగా వ్యాపారాలతో లావాదేవీ సంబంధాలు పార్ట్నర్స్తో ఉన్నప్పుడు వీళ్ళు మంగళవారం పూట గణపతి ఆరాధన చేయాలి. అప్పుడు అనుకూలంగా మారుతుంది. ఇది ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. అమ్మ, మకర రాశి వారు ఈ నవంబర్ మాసము వీళ్ళందరికీ ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.